దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు ఈ ఉదయకాల శుభంలో తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనము. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఈ మాటలను నేను ఎడారిలో సెలయేర్లు బుక్లో నుండి నేను మీతో పంచుకుంటున్నానండి. ఈ మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా, మన దైనందిన జీవితంలో మనము ప్రభువులో ఎదగటానికి ఎంతో సహాయపడతాయని నేను విశ్వసిస్తున్నాను. కొన్నేళ్ల క్రితం నేను ఓడలో అమెరికాకు వెళ్ళాను. ఆ ఓడ కెప్టెన్ చాలా నిష్టగల క్రైస్తవుడు. న్యూ ఫౌండ్లాండ్ తీరం దగ్గరలో ఉండగా అతడు నాతో అన్నాడు, కొన్ని వారాల క్రితం నా ఓడ ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తుండగా నా క్రైస్తవ జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చిన సంఘటన జరిగింది. జార్జ్ ముల్లర్ గారి గురించి మీరు విని ఉంటారు. జార్జ్ ముల్లర్ గారు గొప్ప దైవజనులండి. జార్జ్ ముల్లర్ గారు 200 సార్లు బైబిల్ చదవటం జరిగింది. అలానే ఎంతో ప్రార్థన చేసే ప్రార్థనా వీరులు అని చెప్పాలి. అలానే అనాథ హాస్టల్స్ని ఏర్పాటు చేసి ఎంతోమంది అనాథ బిడ్డల్ని చదివించి గొప్పవారినిగా తీసుకుని వచ్చినటువంటి గొప్ప విశ్వాస వీరులు జార్జ్ ముల్లర్ గారు. అయితే జార్జ్ ముల్లర్ గారు ఒక రోజున ఓడలో ప్రయాణిస్తూ ఉండగా ఆ ఓడ కెప్టెన్ కూడా ప్రభులో నిష్ట కలిగిన క్రైస్తవుడుగా ఉన్నాడు. ఆస్తూ ఉండగా ఆ ఓడ కెప్టెన్ కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తే. వీరిద్దరూ ప్రయాణం చేస్తూ ఉండగా జరిగిన సంఘటన మనకిక్కడ రాయబడి ఉంది. బ్రిస్టల్ వాడైన జార్జ్ ముల్లర్ మాతో ఉన్నప్పుడు నేను 24 గంటలు వదలకుండా పొగమంచులో ఓడను జాగ్రత్తగా నడుపుతూ ఉండిపోయాను. ఆ ఓడ కెప్టెన్ 24 గంటలు పొగమంచులో నడుపుతూ ఉన్నారు. మంచులో కూడా నడుపుతూ ఉన్నారు ఓడను. అలాంటి సమయంలో ఏం జరిగిందంటే, జార్జ్ ముల్లర్ గారు దగ్గరకు వచ్చి ఆ కెప్టెన్ దగ్గరకు వెళ్ళి, కెప్టెన్, శనివారం సాయంత్రంలోగా నేను క్యూబెక్ సిటీలో ఉండాలి అన్నాడు. అది అసాధ్యం అన్నాను. కెప్టెన్ గారు అది అసాధ్యమండి, అది జరగని పని అని చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, సరే, మీ ఓడను అక్కడికి చేర్చలేకపోతే దేవుడు మరొక మార్గాన్ని నాకు చూపిస్తాడు. గత 58 సంవత్సరాలుగా నేనెప్పుడూ ఆలస్యంగా వెళ్ళలేదు. రండి, క్రిందికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఆ దైవజనుని కేసి చూస్తూ ఈయన ఏ పిచ్చాసుపత్రి నుండి తప్పించుకు వచ్చాడో అనుకుంటూ, మిస్టర్ ముల్లర్, పొగమంచు ఎంత దట్టంగా పట్టిందో తెలుసా అన్నాను. నాకు తెలియదు, అతడు సమాధానం ఇచ్చాడు. దైవజనునికి వెళ్ళి జార్జ్ ముల్లర్ గారికి వెళ్ళి ఈయన ఏ పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చాడో అని ఆ కెప్టెన్ గారు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అటు వెళ్ళటానికి మంచు దట్టంగా ఉన్న ప్రదేశంలో వెళ్ళటానికి అసాధ్యము అని చెప్పినప్పుడు ఆ కెప్టెన్ జార్జ్ ముల్లర్ గారు, నేను రేపు సాయంత్రంలోగా వెళ్ళాలి, లేదంటే నాకు వేరే మార్గంలో ప్రభు నాకు సహాయం చేస్తారా అంటాడు. ఆ మాట అనేసరికి కెప్టెన్కి ఇతను ఏ పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చాడో అనేటువంటి ఆలోచన వస్తుంది. దేవుని బిడ్డల్ని, దైవజనుల్ని కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని చూస్తే లోకానికి ఎలా అనిపిస్తుంది అంటే, వీళ్ళు ఏదో పిచ్చోళ్ళు లాగున్నారే అనిపిస్తుంది. వాళ్ళ తగ్గింపు జీవితము, వారి యొక్క విశ్వాసము, వారి దేవునిలో ఎదిగే విధానము, వారి యొక్క నడవడిక ఇవన్నీ చూస్తే లోకానికి ఎలా ఉంటుందంటే, వీళ్ళేదో పిచ్చి పట్టినట్టున్నాళ్ళు, వీరికి ఈ మతం పిచ్చి పట్టింది అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ కెప్టెన్ గారు కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తే, కానీ ప్రభు యొక్క కార్యాలను, విశ్వాసాన్ని నమ్మలేకపోయారు. నాకు తెలియదు, అతడు సమాధానం ఇచ్చాడు. నేను దట్టంగా పట్టిన మంచును చూడడం లేదు, సజీవుడైన నా దేవుని చూస్తున్నాను. ఎంత గొప్ప మాట అన్నారో ముల్లర్ గారు. నేను దట్టంగా పట్టిన మంచు వైపు చూడట్లేదు. మనం కూడా మన పరిస్థితుల వైపు చూస్తూ ఉంటాం, ఎక్కువ శాతం బాధపడతా ఉంటాము. ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయేంటి, వ్యతిరేకంగా ఉన్నాయేంటి అని మనం చూస్తాం. కానీ విశ్వాసం ఉంచి ప్రభు వైపు చూస్తే, సజీవుడైన దేవుని వైపు చూస్తే మనం కూడా ముల్లర్ గారి వలె విశ్వాసం ఉంచగలుగుతాం. ఆయన నా జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని చక్కబెడతాడు. అతడు మోకరించి చాలా సాధారణమైన చిన్న ప్రార్థన చేశాడు. ఇక్కడ జార్జ్ ముల్లర్ గారు మోకరించి సింపుల్గా, చాలా సాధారణంగా చిన్న ప్రార్థన, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేశారు. అతడు ప్రార్థించడం ముగించిన తర్వాత నేను ప్రార్థన చేయబోయాను. కానీ అతడు తన చేతిని నా భుజం మీద వేసి ప్రార్థన చేయవద్దన్నాడు. ముందు ఆయన జవాబిస్తాడని నమ్ముతున్నావా?
నాకైతే జవాబిచ్చేశాడని నమ్మకం ఉంది. ఇక నువ్వు ప్రార్థించాల్సిన అవసరం లేదు అన్నాడు. ఆశ్చర్యంగా అతని వంక చూశాను. అతడన్నాడు, కెప్టెన్, 57 సంవత్సరాల నుంచి దేవుడు నాకు తెలుసు. ఆయన నుండి నడిపింపు పొందని రోజు ఈ సంవత్సరాలన్నిట్లో ఒక్కటి కూడా లేదు. లేచి తలుపు తెరిచి చూడు, పొగమంచు తొలగిపోయి ఉంటుంది. లేచి చూశాను. నిజమే, అంతా నిర్మలంగా ఉంది. శనివారం నాడు జార్జ్ ముల్లర్ క్యూబెక్ సిటీలో ఉన్నాడు. ప్రభు యందు జార్జ్ ముల్లర్ గారు ఎంతో విశ్వాసం ఉంచారు. అందుకే ప్రభువారు చెప్తారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు మీకు అని ప్రభువారు చెప్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మనకి కొంచెం కూడా విశ్వాసం ఉండదండి. ఒక్కొక్కసారి అసలే విశ్వాసం ఉండదు. కొన్ని సందర్భాల్లో కొంచెం విశ్వాసం ఉంటుంది. కానీ జార్జ్ ముల్లర్ గారు చూడండి ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు. ప్రభువు చెప్పారు, ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలు అని చెప్పారు. ఆవగింజలో ఒక దైవజనులు చెప్తున్నారు, ఆవగింజలో 7 పొరలు ఉంటాయి అని చెప్పారు. నేనైతే చూసినప్పుడు ఒక చిన్న ఆవగింజలో చూసినప్పుడు 3-4 పొరలు ఉన్నట్లు నాకు అనిపించింది. మీరు కూడా చూడండి ఆవగింజలో ఎన్ని పొరలు ఉన్నాయో. అయితే ఆవగింజలో ఎన్ని పొరలు ఉన్నప్పటికీ ఆవగింజంత విశ్వాసం, కేవలం ఆవగింజంత విశ్వాసం కావాలి అని ప్రభువు చెప్పారు. కానీ అది మనకి ఎంతో పెద్దది. మనం విశ్వాసం ఉంచలేము, ప్రభు కార్యాల పట్ల నమ్మకం ఉంచలేము. కానీ మనము దేవుని మాటల వైపు చూస్తే మనకి ఆ విశ్వాసం కలుగుతుంది. అంటే ఆయన వాగ్దానాన్ని నమ్ముదాము. ప్రభు మదిరిమలో బ్రతుకంతా కాంతిమయమే. అవును, దేవునిపై ప్రేమ, నాకు దేవుని మీద ప్రేమ ఉంది అని మనం చెప్పుకుంటాం. కానీ ఆ మాటని, దేవుని మాటని మన హృదయంలో విశ్వసించము. అయితే ఆయన వాగ్దానాన్ని నమ్ముదాం. ప్రభు మధురములో బ్రతుకంతా కాంతిమయమే. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో మేము గొప్ప విశ్వాసాన్ని, జార్జ్ ముల్లర్ గారు కలిగి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం మాకు కూడా దయచేయండి తండ్రి. నీ మాటల ద్వారా మాకు విశ్వాసం కలిగినట్లుగా నాయనా ప్రభు, విశ్వాసంలో మమ్మల్ని వృద్ధి పొందించమని అడుగుచున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయనా ప్రభు, ఈ దినమంతా మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి. మేము వేసే ప్రతి అడుగులో మీరు మాతో ఉండండి, మాకు ఆలోచన చెప్పండి, మమ్మల్ని నడిపించండి తండ్రి. మా నడతలను నా తండ్రి నాయనా ప్రభు మీలో స్థిరపరచమని అడుగుచున్నాం ప్రభు. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు, మాకు సహాయకుడు నీవే తండ్రి నాయన. నీ కృపను దయచేయమని, ఇదైన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.